నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు మన స్పెషల్ ఎల్లో కిచెన్ టూర్లో ఈరోజు మన స్పెషల్ కుండలో ఎగ్ దమ్ బిర్యానీ. కుండలో ఎగ్ దమ్ బిర్యానీ ఒక్కసారి ఇట్లా చేసుకొని తినుర్రి దోస్తులు. చాలా అంటే చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మొదటిసారి మీరు ఈ వీడియో ఇట్లా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మట్టి కుండలో ఎగ్ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో మీకు చూపిస్తా, చూడండి. స్టవ్ మీద ఒక మట్టి కుండ పెట్టిన, ఆ మట్టి కుండలో ఒక కప్పు ఆయిల్ వేసిన. ఒక కప్పు ఆయిల్ వేసుకొని మంచిగా ఉల్లిగడ్డలను మంచిగా వేయించుకోవాలి. అట్లనే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ పైకి చల్లడానికి తీసుకోవాలి. అట్లనే ఇంకో స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో మనము బిర్యానీ రైస్కు వాటర్ పెట్టుకోవాలి. ఇట్లా హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక సగం చెంచే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 చెంచాల ఉప్పు వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఈ స్టవ్ పైన ఉల్లిపాయలను మంచిగా ఎర్రగా బ్రౌన్ ఆనియన్స్కు ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా అయినాక అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎర్రగా కోలిన బ్రౌన్ ఆనియన్స్ను తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆయిల్లో మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక కప్పు అన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిన్న కోసి మంచిగా చిన్న మంట మీద గోలియాలి. ఇప్పుడు అందులోనే హోల్ గరం మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 కోడిగుడ్లను తీసుకున్నా, ఇందులో వేసుకొని మంచిగా కోలియాలి. ఇప్పుడు ఒక టమాటా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి ఒక టమాటా వేసుకోవాలి. చాలా బాగుంటుంది టమాటా వేసుకుంటే, మంచి కమ్మదనం వస్తుంది. ఇప్పుడు కొంచెం ఒక చెంచా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచాన్నర కారం, ఒక చెంచా పావు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఒక సగం కప్పు పెరుగును ఇట్లా మంచిగా చిలికి అందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక సగము నిమ్మకాయ పిండుకోవాలి. ఈ ఎగ్ దమ్ బిర్యానీ మంచిగా కమ్మదనం రావాలంటే మనం స్పెషల్గా ఒకటి చేస్తున్నాము. ఇందులో కొంచెం ఒక ఎగ్గును ఇందులో కొట్టి పోయాలి. ఎందుకంటే మనం బిర్యానీ తింటుంటే, ఎగ్ దమ్ బిర్యానీ తింటుంటే అందులో మనకు బుక్కకు మంచిగా ఒక్కొక్క ఎగ్గు వస్తుంటుంది. కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది. ఆ ఫ్లేవరే వేరు ఉంటుంది.
ఈ ఉడికేసిన ఎగ్ అయితే అది ఒకటే ఉంటుంది. ఇవైతే చిన్న చిన్న పీసెస్లు మనకు బుక్కకు వస్తుంటుంది. ఇట్లా చేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది, రుచి ఉంటుంది. ఒక్కసారి మీరు ఇట్లా చేసుకొని చూడండి, ట్రై చేయండి. ఇట్లా చిన్న చిన్న పీసులుగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, మసాలా వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే సేమ్ చికెన్ బిర్యానీ తిన్నదానికంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీని మీదకి మీ రెస్టారెంట్లో కూడా అంతకన్నా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం బిర్యానీకి పెట్టుకున్న నీళ్ళు ఎసరొచ్చింది. ఇప్పుడు మనం ఇందులో ½ కిలో బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. ఎగ్ కర్రీని కొంచెం తీసి మనం మధ్యలో వేసుకోవాలి. అంత లేకుంటే ఒక్క కాడనే ఉంటుంది. అయితే మధ్యలో వేసుకోవాలి. కొంచెం అంతా తీయాలి. ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి వెళ్ళి కొంచెం సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో వేయడానికి అట్లా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ 80% ఉడికింది. రైస్ను ఇందులో వేయాలి. ఇప్పుడు ఇందులో ఈ గ్రేవీని మెల్లగా ఇట్లా వేస్తుండాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వేసుకోవాలి మంచిగా. పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద ఒక 10-15 నిమిషాలు దమ్ వేసుకోవాలి. అదే కొంచెం వాటర్ పోసి నేను అదే గిన్నె పెట్టిన ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు చిన్న మంట మీద దమ్ వేయాలి. అంతే, అయిపోతుందండి. గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఇట్లా చేసుకొని తినండి దోస్తులు. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం. వావ్, సూపర్ అయింది. మంచిగా దమ్ అయింది బిర్యానీ. ఇట్లా అయిందంటే సూపర్. ఆహా, ఎంత సూపర్ అయిందంటే ఇట్లా పొడిగా చాలా అంటే చాలా సూపర్ అయింది ఎగ్ దమ్ బిర్యానీ. దోస్తులు, మీరు కూడా ఇట్లా వేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ పొడిగా అయింది కుండలో చేసిన ఎగ్ దమ్ బిర్యానీ. ఎంత పొడిగా వస్తుందంటే ఈ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ సూపర్. ఇట్లా పొడిగా వచ్చిందండి. మీరు కూడా ఇట్లా వేసుకొని తినరు దోస్తులు. చాలా అంటే చాలా సూపర్ ఉన్నది. ఇట్లా పొడిగా చాలా బాగా వచ్చిందండి కుండ బిర్యానీ, ఎగ్ దమ్ కుండ బిర్యానీ. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. మధ్యలో ఈ చిన్న కోడిగుడ్డు పీసులు చాలా అంటే చాలా బాగుంటాయండి.
అండి. ఎగ్ దమ్ బిర్యానీ పొడి పొడిగా మధ్య మధ్యలో ఇట్లా చిన్న చిన్న ఎగ్స్, ఈ ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా సూపర్ ఉన్నదండి. ఆహా, ఎంత పొడి పొడిగా అంటే పుల్లలు పుల్లలు ఇట్లా చేసుకొని తింటారు దోస్తులు. ఒక్కసారి తినండి. చాలా అంటే ఎప్పటికి కూడా ఇట్లనే తింటారు, ఇట్లా చేసుకొని తింటారు. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, చాలా అంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.